నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ రోజు రోజులకు రోగుల రాక పెరుగుతోంది. సీజనల్ వ్యాధులు ముదిరే ఈ సమయంలో అవసరమైన మందుల కొరత స్పష్టమవుతుండటంతో ఫార్మసిస్ట్ విజయలక్ష్మి సూచన మేరకు స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ శేషతల్పసాయి స్ఫూర్తిదాయక చర్య చేపట్టారు. తన మిత్ర బృందం వైవి శ్రీనివాసరావు, మాధవరావు, లక్ష్మణ్ నాయకులతో కలిసి తమ సొంత ఖర్చులతో అవసరమైన హోమియోపతి మందులను తెప్పించి ఆసుపత్రికి అందించారు. ఆసుపత్రి వర్గాలు ఈ చర్యను హర్షిస్తూ ప్రభుత్వమే అధికారికంగా మందులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాతల తీరును నిదర్శనంగా తీసుకొని మరింత మందులు అందించేందుకు అవసరమైన నిధులు సరఫరా చేయాలని ఆసుపత్రి యాజమాన్యం అభిప్రాయపడుతోంది. ఈ ఉదాత్త కార్యక్రమం ద్వారా సామాజిక బాధ్యతకు అనుగుణంగా వ్యవహరించగల దృక్పథాన్ని అధికారులు ప్రదర్శించినట్టు స్పష్టమవుతోంది. ఫార్మసిస్ట్ విజయలక్ష్మి, స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ శేషతల్పసాయి వారి మిత్రులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం అండి. బోధన్ గవర్నమెంట్ హోమియో హాస్పిటల్లో సీజన్ వ్యాధులకి సంబంధించిన మెడిసిన్ కొరతగా ఉన్నందువల్ల ఆమె అభ్యర్థన మేరకు అడిషనల్ డైరెక్టర్ హోమియో ఆయుష్ హైదరాబాద్ వారికి కూడా లెటర్ రాయటం జరిగింది. నేను నా సొంతంగా లెటర్ రాసింది నా హెడర్ మీద అయితే అక్కడి నుంచి ఎలాంటి ప్రతిస్పందన జరగలేదు. ఆయుష్ నుంచి కూడా ఏం సప్లై కాలేదంటే సీజనల్ వ్యాధులు సంబంధించిన మెడిసిన్స్ విరాళంగా ఇద్దామనే దృష్ట్యా నేను నా బాల్యమిత్రుడు ముగ్గురం కలిసి విజయవాడ నుంచి తెప్పించి ఈ మెడిసిన్స్ గవర్నమెంట్ హోమియో హాస్పిటల్కి మేము డొనేషన్గా ఇస్తున్నాము. ఇది ప్రజలకు ఉపయోగార్థం ఇచ్చింది, ఎలాంటి లాభాపేక్షతో ఇచ్చింది కాదు. ధన్యవాదాలు. పేషెంట్లు ఇక్కడ చాలామంది వస్తుంటారు, వేరే వేరే ఊర్ల నుండి కూడా వస్తుంటారు. ఇక్కడ మెడిసిన్ కొరత బాగుంది కాబట్టి సార్కు చాలాసార్లు చెప్తే సారు కొన్ని మెడిసిన్స్ నా అభ్యర్థన మేరకు సారు డొనేట్ చేసినారు. వారికి ధన్యవాదాలు, సార్కి ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.